దిస్ ఇస్ డాక్టర్ నిర్మలా పాసన్, ప్రాసోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు మనం బ్రషింగ్ టెక్నిక్స్, టూత్ పేస్ట్ల గురించి ఇవన్నీ మాట్లాడుకుందాం. చాలామంది పేషెంట్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మేము పళ్ళు బాగా క్లీన్ చేసుకుంటాం కానీ మాకు క్యావిటీస్ వస్తున్నాయి, చిగుళ్ళు ప్రాబ్లం వస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో జనరల్గా బ్రషింగ్ అనేది ఫస్ట్ బ్రష్ గురించి మాట్లాడుకుంటే టూత్ బ్రష్లు అనేవి రెండండి, మాన్యువల్, ఎలక్ట్రికల్. మాన్యువల్ అంటే మనం చిన్నప్పటి నుంచి చేతితో చేసుకునే రెగ్యులర్ బ్రష్. ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా చాలా కాలం నుంచి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బ్రష్ అనేది జనరల్గా మాన్యువల్ కన్నా బెటర్గా క్లీన్ చేస్తుంది. ఇది చాలామందికి, చిన్నపిల్లలకి బ్రషింగ్ ఇంట్రెస్టింగ్గా చేయడానికి, పెద్దవాళ్ళకి, ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో ఆర్ హెల్త్ ఇష్యూస్ తోటి ఎవరైతే వాళ్ళు చేసుకోలేరో, ఎవరికైతే అసిస్టెన్స్ అవసరం ఉంటుందో ఇలాంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ బ్రష్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకనే కాకుండా మామూలుగా కూడా ఎవరైనా వాడచ్చు. కంపేర్ టు మాన్యువల్, ఎలక్ట్రిక్ బ్రష్ అనేది బెటర్గా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ బ్రిజిల్స్ విషయానికి వస్తే బ్రష్లో బ్రిజిల్స్ అనేవి 4 రకాలు: హార్డ్, మీడియం, సాఫ్ట్ అండ్ ఎక్స్ట్రా సాఫ్ట్. హార్డ్ అనేది జనరల్గా మేము ఎవరికి ప్రిస్క్రైబ్ చేయము. ఎవరికైతే స్టెయిన్స్ ఎక్కువ ఉంటాయో ఇలాంటి వాళ్ళు వాడచ్చు, కానీ సరిగ్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీడియం అనేది కూడా అందరికీ, ఎవరికైతే ఓరల్ హెల్త్ బాగుందో, ఎవరైతే కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అవ్వగలరో, గమ్స్ హెల్తీగా ఉన్నాయో ఇలాంటి వాళ్ళు పర్వాలేదు వాడుకోవచ్చు. ఆర్ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఎవరికైతే ఆహారం వల్ల స్టెయిన్స్ ఎక్కువగా వస్తాయి అని అనుకున్న వాళ్ళు మీడియం బ్రిజిల్స్ బ్రష్ కూడా వాడచ్చు. జనరల్గా సాఫ్ట్ అండ్ ఎక్స్ట్రా సాఫ్ట్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. లైక్ సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళకి, ఆర్ చిగుళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఏదైనా సర్జరీ అయిన వెంటనే బ్రషింగ్కి సాఫ్ట్ అండ్ ఎక్స్ట్రా సాఫ్ట్ అనేది సర్వసాధారణంగా మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టూత్ పేస్ట్ విషయానికి వస్తే చాలామంది అడుగుతూ ఉంటారు ఏ టూత్ పేస్ట్ వాడాలి అనేది. టూత్ పేస్ట్ విషయానికి వస్తే పెద్దవాళ్ళు జనరల్గా 1000 to 1500 పార్ట్స్ పర్ మిలియన్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్ పేస్ట్ని వాడాలి. అండ్ చిన్నపిల్లలకి 450 to 500 ppm ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ని వాడాలి. టూత్ పేస్ట్ కన్నా బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్లోరైడ్, టూత్ పేస్ట్లో ఉన్న ఈ ఫ్లోరైడ్ అనేది క్యావిటీస్ ఫామ్ అవ్వకుండా ఎనామిల్ రీమినరలైజేషన్కి హెల్ప్ అవుతుంది. కొంతమందికి సెన్సిటివిటీ ఉంది, ఇంకా చిగుళ్ళు ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళకి మేము వేరే మెడికేటెడ్ టూత్ పేస్ట్లు ప్రిస్క్రైబ్ చేస్తాము. అదర్వైజ్ రెగ్యులర్గా కమర్షియల్గా అవైలబుల్ అయ్యే టూత్ పేస్ట్ సరిపోతుంది.